ఐయుఐ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ ఎందుకు గ్యారంటీగా రాదు? చాలా సింపుల్గా చెప్తాను వినండి. సో ఐయుఐలో డాక్టర్స్ కంట్రోల్ చేయగలిగింది 2 విషయాలు మాత్రమే. ఒకటి, మెడిసిన్స్ పెట్టి మంచిగా ఫాలికల్ గ్రోత్ రావడానికి అండ్ కరెక్ట్ ఫాలికల్ గ్రో అయ్యాక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్ని రిలీజ్ చేయడానికి ఇవ్వగలుగుతారు. రెండవది, హస్బెండ్ సెమెన్ని తీసుకొని ల్యాబ్లో ప్రాసెస్ చేసి స్పర్మ్ మొటిలిటీని ఎన్హాన్స్ చేసి ఒక కరెక్ట్ టైమింగ్లో గర్భసంచి లోపలికి వదిలేయగలుగుతారు. ఆ తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యాక ట్యూబ్ తీసుకోవడము, స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలవడం, ఫర్టిలైజ్ చేయడం, ఎంబ్రియో ఫామ్ అవ్వడం, ఆ ఎంబ్రియో వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వడం, ఈ మెయిన్ స్టెప్స్ పైన ఎలాంటి కంట్రోల్ అనేది మనకి ఉండదు. సో ఐయుఐలో సక్సెస్ రేట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, స్పర్మ్ ప్రాసెస్ చేసినప్పుడు సెమెన్లో ఉన్న నార్మల్ ఫార్మ్స్ అంటే నార్మల్గా ఉన్న స్పర్మ్ పారామీటర్స్ని మనం మార్చలేము. ఓన్లీ మొటిలిటీని మనము పెంచగలుగుతాము. సో ఐయుఐ అనేది ఒక సింపుల్ ట్రీట్మెంట్. ఐయుఐలో ప్రెగ్నెన్సీ రానంత మాత్రాన మీరు అసలు స్ట్రెస్ అవ్వద్దు. మీ నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది మీరు మీ డాక్టర్తో డీటెయిల్గా డిస్కస్ చేయండి.